గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సీఎం ఆఫీస్ నుంచి వర్చువల్ ఇనాగ్రేషన్లో దీనికి పాల్గొనబోతున్నారు. ఈ వర్చువల్ ఇనాగ్రేషన్ మనకు కేంద్ర ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మరి ఢిల్లీ నుంచి వారు పాల్గొంటారు. మరి వర్చువల్ ఇనాగ్రేషన్ అయిపోయిన తర్వాత మన రాష్ట్ర మంత్రులు R&B మినిస్టరు ఇతర మంత్రులు ఇక్కడికి వచ్చి లాంఛనంగా ఈ ఫ్లైఓవర్ని కూడా మనకు ట్రాఫిక్ వినియోగానికి మరి స్టార్ట్ చేస్తే ప్రారంభం చేయడం జరుగుతుంది. ఇది 2.6 కిలోమీటర్స్ ఒకవైపు మనకు చాలా స్పైన్ అండ్ వింగ్స్ టెక్నాలజీతో ఒక ఇంజనీరింగ్ అద్భుతంగా చెప్పుకోవచ్చు. ఈ కనకదుర్గ ఫ్లైఓవర్ని 6 లేన్స్తో ఉన్నది. పూర్తిగా మనకు ట్రాఫిక్ సమస్యలు విజయవాడ వల్లవి ఇది ప్లస్ మనకు బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ ఈ రెండు మనకు పూర్తిగా వినియోగంలోకి వస్తాయి కాబట్టి మనకు ట్రాఫిక్ సమస్యలు తీరుతాయి. అలాగే మనకు ఎటువంటి మనకు ఇవి లేకుండా చాలా ఇంజనీరింగ్ మార్వల్గా దీన్ని చెప్పుకోవచ్చు. చాలా చక్కగా మనకు ఇదంతా 447 కోట్ల వ్యయంతో మరి కట్టడం జరిగింది.